హాయ్ స్టూడెంట్స్. సో, నీట్ 2025లో మనం సీట్ క్రాక్ చేయాలంటే ఫిజిక్స్ అనేది కీ రోల్. బయాలజీ సీట్ డిసైడ్ చేస్తే ఫిజిక్స్ అనేది ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో, బయాలజీ మెమరీ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్ అనేది లాజికల్ బేస్డ్ సబ్జెక్ట్. సో, ఇక్కడ ఫిజిక్స్ ఎప్పుడైతే మనం మిస్ చేస్తామో ప్రాక్టీస్ చేయడం, మరీ రివిజన్ చేస్తూనే ఉండాలి. మరీ కొత్తగానే ఉంటుంది. మరీ ఫార్ములాస్ అన్నీ రీట్రైన్ చేయాలి బ్రెయిన్‌లో. సో, నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి లాంగ్ టైమ్‌గా కొద్ది వరకు గుర్తుంటాయి. ఒక 3-4 మంత్స్. బట్ ఎవరైతే బిగినర్స్ ఇప్పటివరకు ఫిజిక్స్ అనేది ఫియర్‌తో టచ్ చేయకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద భూతంలాగా కనబడుతుంది. సో, నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్ ప్రకారంగా వెళ్తే మినిమమ్ మీరు 120-140 స్కోర్ చేస్తారని నా నమ్మకం. అది మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. సో, కొన్ని చెప్తాను టాపిక్స్. అవి ఎవర్‌గ్రీన్ టాపిక్స్ అనమాట. అంటే మినిమమ్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఆ టాపిక్స్ అనేవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈవెన్ మనకి ఇప్పుడు ఎన్‌టీఏ కండక్ట్ చేస్తాంది. అంటే 2020 నుంచి. ఇంతకుముందు ఎగ్జామ్స్ 2018 గానీ, 17, 16, 15 ఆ టైంలో అంతా మనకి సీబీఎస్‌ఈ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళనమాట. అప్పటి నుంచి కూడా ఈ టాపిక్స్ అనేవి ట్రెండింగ్. జేఈఈ మెయిన్స్‌లో కూడా ఈ టాపిక్స్ ఇంపార్టెంటే. నీట్ ఎగ్జామ్ మన ఎగ్జామ్‌లో కూడా ఇంపార్టెంటే. సో, ఈ టాపిక్స్ అనేవి బాగా చూసుకోవాలనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాగా ఇంపార్టెంట్ వచ్చేసి ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకేనా? ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక యావరేజ్ స్టూడెంట్ చేయగలడు. ఒక ఫుల్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ చేయగలడు. ఇలాంటి చోట బిట్స్ అనేది మిస్ చేసుకోకూడదనమాట. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు కష్టమైనటివి చేస్తారు, ఈజీటివి చేస్తారు. ఒక డల్ స్టూడెంట్ ఈజీటివి కూడా చేయలేకపోతే అప్పుడు కాంపిటీషన్‌లో చాలా బ్యాక్ పడిపోతాడు. ఓకేనా? సో, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఒక టాపిక్. దీని నుంచి మినిమమ్ మనకొచ్చే బిట్స్ వచ్చేసి మినిమమ్ 2-3 బిట్స్ వస్తాయన్నమాట. ఏ ఇయర్ పేపర్ అనేది తీసుకోండి. ఏ ఇయర్ పేపర్ అనేది తీసుకొని 2-3 బిట్స్ వస్తాయి. ఇప్పటివరకు నేను చూసిన వాటిలో టఫెస్ట్ బిట్ అనేది లేదు. ఏదో ఒకటి ఇచ్చారంతే. టఫెస్ట్ బిట్ అయితే లేదు ఆల్టర్నేటింగ్ కరెంట్స్‌లో. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫార్ములా బేస్డ్. ఇంకోటొచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. డైరెక్ట్‌గా ఏసేసి మనం ఆన్సర్ తెప్పియచ్చనమాట. సో, ఈ టాపిక్ కూడా అంతే. టఫెస్ట్ బిట్స్ అనేవి ఉండవు. ద హార్డ్ బిట్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఈజీ బిట్సే ఎక్కువుంటాయి. మీడియం బిట్స్ ఎక్కువుంటాయనమాట. ఈజీ అండ్ మీడియం. మీడియం అయితే చాలా ఎక్కువొస్తాయి ఈజీ కంటే. కొద్దిగా మిగతా టాపిక్స్‌తో పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి కైనెటిక్ థియరీ. తర్వాత లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్ అండ్ కైనెటిక్ థియరీ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. రెగ్యులర్‌గా అడిగే టాపిక్స్ అనమాట. దీంట్లో హార్డ్ బిట్స్ అనేవి ఉండవు. ఓకేనా? మీడియం బిట్స్ వస్తాయి. ఈజీ బిట్స్ వస్తాయి. మళ్ళీ తర్వాత ఈజీగా చేసే బిట్స్ ఇంకా ఏమున్నాయి అంటే మనకి గ్రావిటేషన్ ఉంది. ఆసిలేషన్స్ ఉందనమాట. సో, ఈ గ్రావిటేషన్ ఎప్పుడు మనకి ఈజీ బిట్ ఇస్తారనమాట. ఒకటన్నా, రెండన్నా ఇస్తారు. టఫ్ ఇచ్చినా ఈజీ బిట్స్ అనేవి మినిమమ్ ఒకటో, రెండో ఉంటాయి. టఫ్ బిట్స్ ఉన్నప్పటికీ వాటిలో నేను అంటున్నది. అంటే కలిపి ఇచ్చిన బిట్స్‌లో ఒక ఎగ్జాంపుల్ 5 ఇచ్చారనుకోండి. మినిమమ్ 3 బిట్స్, 2 బిట్స్ ఈజీ ఇస్తారు. మిగతావి టఫ్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్. ఈడే చాలా హెవీ బిట్స్ వస్తాయి. ఒక 5-6 బిట్స్ వస్తాయి. వేవ్ అండ్ రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్ 2 కలిపి. బట్ దీంట్లో 2-3 బిట్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది టఫెస్ట్ బిట్స్ ఇస్తారనమాట దీంట్లో నుంచి. ఎందుకంటే అందరూ చేయగలరు మినిమమ్ ఫార్ములాస్‌తో. చాలా టఫ్ ఇస్తారు. బట్ ఆ టఫ్ బిట్స్‌ని కూడా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములాస్ ఏసుకొని చేస్తే వస్తుంది. పాసిబుల్. హీట్ టాపిక్ అనేవి వదలకూడదని చెప్తున్నా నేను. ఓకేనా? ఇంకా ఇంకా ఏమి ఉన్నాయి అంటే వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అనమాట. మినిమమ్ దీంట్లో 2-3 బిట్స్ వస్తాయన్నమాట. యావరేజ్ పర్ ఇయర్ తీసుకుంటే అంటే ఏ ఇయర్ అయినా తీసుకుంటే మనం 1 లేదా 2 బిట్లు కన్ఫర్మ్. ఓకేనా? కన్ఫర్మ్ బిట్స్ వస్తాయి దీంట్లో. అండ్ లాస్ ఆఫ్ మోషన్ ఆల్రెడీ చెప్పాను. గ్రావిటేషన్ ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా చెప్పాను. ఓకే. అండ్ కైనెటిక్ థియరీ చెప్పాను. ఇంకా ఏం చెప్పాలి అంటే ఇంకా ఓ టాపిక్ ఉంది. సెమీ కండక్టర్స్. యెస్. నేను రిమెంబర్ చేసుకోలేకపోయినాను. ఓకేనా? ఈ సెమీ కండక్టర్స్ అనే టాపిక్ చాలా సింపుల్ అనమాట. దీంట్లో మనకి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి.
ఓకేనా? సెమీ కండక్టర్స్‌లో చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఆ టాపిక్స్‌ని తీసుకొని ఏవైతే ఆ ఫార్ములాస్ ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఒకటన్నా వస్తుంది. సెమీ కండక్టర్స్. ఓకేనా? అండ్ డివైజెస్‌కి సంబంధించి, సర్క్యూట్‌కి సంబంధించి రావచ్చు. నాకు తెలిసి మోస్ట్‌లీ సర్క్యూట్స్‌కి సంబంధించి, డివైస్‌కి సంబంధించి అడుగుతాడు. ఓకేనా? ఆ బిట్స్ ఈజీ బిట్సే చాలా వరకు మెజారిటీ రోల్ ఉంటాయన్నమాట. ఈజీ బిట్సే చాలా వరకు మెజారిటీ రోల్ ఉంటాయి. ఎక్కువ బిట్సే వస్తాయి. మినిమమ్ 3-4 బిట్స్ వస్తాయి ప్రతి ఇయర్. ఓకేనా? ఈ బిట్స్ వదిలేసి పోతే మాత్రం ఇంగా అసలు ఎగ్జామ్ కూడా పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి సింప్లెస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు చాలా టఫెస్ట్ పార్ట్ బిట్స్ వచ్చే నేను చెప్పినా కదా! థర్మో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ హీట్ టాపిక్ నుంచి ఖచ్చితంగా టఫెస్ట్ బిట్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఈ థర్మోడైనమిక్స్ నుంచి కూడా ఇచ్చే బిట్స్ తక్కువైనా కూడా వచ్చేటివన్నీ టఫెస్టే. మరి తర్వాత సర్క్యులర్ మోషన్ ఇది అందరూ చేయగలరు ఈ టాపిక్ని. మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ చాలా తక్కువ. చాలా తక్కువ. ఈ టాపిక్స్‌లో మీరు మళ్ళీ సబ్ టాపిక్స్‌కి ఒక వీడియో చేస్తాను నేను. అంటే ఇప్పుడు సపోజ్ గ్రావిటేషన్ చెప్పాను. గ్రావిటేషన్‌లో మళ్ళీ సబ్ టాపిక్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో సెమీ కండక్టర్స్ అండ్ సర్క్యూట్స్ అనే టాపిక్ చెప్పాననుకోండి. అవి సబ్ టాపిక్స్ అయితాయన్నమాట. సో, అలా చూసుకుంటా రండి. డోంట్ వరీ అబౌట్ ద ఫిజిక్స్. ఎందుకంటే మరీ టఫెస్ట్ అయితే కాదు పేపర్. మీరు లాస్ట్ టైం చూసారు కదా! కాంపిటీషన్ ఏం హెవీగా టఫ్‌గా ఉంది గానీ, పేపర్ మాత్రం ఈజీగానే ఉంటుంది.